నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఉక్కుని తుప్పు ధ్వంసం చేసినంత సులభంగా ప్రపంచంలోని ఏ శక్తి ఉక్కును ధ్వంసం చేయలేదు. అలాగే నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవ్వరూ పాడు చేయలేరు. మన కంటితో చూడనివి, చెవితో వినని వాటిని ఎప్పుడూ నమ్మొద్దు. వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతాయి. ఇతరుల్లో చెడుని చూడడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెదకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు. వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు. వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడు అయితే కోరుకుంటాడో అప్పటి నుండి అతని పతనము ప్రారంభమవుతుంది. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు, చెడు సావాసాలకు దూరంగా ఉండి ఎవరైతే మనస్సును నియంత్రించుకోగలుగుతారో వారు తమ లక్ష్యాన్ని చేరుకొని బ్రతుకును బంగారుమయం చేసుకుంటారు. గుప్పెడంత ప్రేమను చూపిస్తే మది పరవశమై ఉప్పెనంత ఆప్యాయతను కురిపించేది స్త్రీమూర్తి. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది. అలాగే నమ్మకం అనేది గెలుపును తీసుకురాదు, మనలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. నా చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకునే శక్తిని నాకు ఇచ్చిన ఆ దేవుడు నన్ను అర్థం చేసుకునే శక్తిని వాళ్ళకెందుకు ఇవ్వలేదో. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. మన ప్రాణమే ఏదో ఒక రోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది? ఈ మనిషి కూడా పుట్టుకతో శత్రువునో మిత్రుడినో వెంట తెచ్చుకోడు. వారి మాట తీరు, ప్రవర్తనే మంచో చెడో నిర్ణయిస్తుంది. కడలిలో అలలు, సంసారంలో అలకలు సహజం. కానీ అలలు తీరం దాటినా, అలకలు శృతి మించిన ప్రమాదమే. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధమే ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థమే కాదు. నిజమైన ఒంటరితనం అంటే ఏమిటో తెలుసా? అయిన వాళ్ళు అందరూ మన పక్కనే ఉన్నా మన అనుకున్న వాళ్ళు లేకపోవడమే. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు అయితే, రెండు మనిషిలో అహం. ఒకదాని వల్ల పంట నాశనమైతే రెండో దాని వల్ల మనిషే నాశనం అవుతాడు. ఓటమి నీ రాత కాదు. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరచి నేటినే తలచి శ్రమించు. నీ ఆశయాన్ని సాధించుకో. గెలుపు ఓటమి మనకు రెండు కళ్ళలాంటివి. ఏ ఒక్కటి లేకున్నా జీవితం అందంగా కనిపించదు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పింది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని.
గెలుపు అంతటితో ఆగిపో అని చెప్పదు. ఓటమి అంతా అయిపోయింది అని చెప్పదు. కానీ ఆ గెలుపు ఓటమి ఎందుకో మనం చేసిన ప్రయాణం చెబుతుంది. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటమి దెబ్బలు తగలవలసిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సిందే. మనలో దమ్ము ఎంతో, అసలు నిజమైన మన వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఏది జరిగినా అంతా మన మంచికే. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.